హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు ఎగ్ బిర్యానీ రెసిపీని అయితే చూపిస్తానండి. నా స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక పీసెస్ ఉండవు కానీ అచ్చు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుందన్నమాట. మంచి బిర్యానీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు, ఇంట్లో నాన్ వెజ్ ఏమీ లేనప్పుడు ఇలా మంచిగా ఎగ్స్ కనుక ఉన్నట్లయితే ఈ బిర్యానీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే ఒక 4 ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇందులో హాఫ్ మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, 2 టమాటాలు, కొంచెం పుదీనా అనమాట. ఒక కట్ట వరకు పుదీనా కూడా తీసుకోవాలి. అలాగే ఇక్కడైతే నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి, బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఇవి మంచిగా బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే పెరుగు కూడా ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఈ ఎగ్స్కి అయితే ఇలా మంచిగా ఘాట్లు పెట్టేసుకోండి. ఉప్పు కారం అంతా కూడా లోపలికి పోయి ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇక్కడ నేను చూపించిన గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనము పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. అందులోకి ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా వేసుకొని ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఎగ్స్ అనేవి ఇలా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకొని ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే బగారా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలండి. లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, ఒక 2 బగారాకులు అన్నీ వేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 5 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా పక్కకు ఒక ప్యాన్ మీద కొంచెం ఆయిల్, షాలో ఫ్రై లాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్కి కూడా చేసుకోండి, తొందరగా అయిపోతుందన్నమాట. ఇంక ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపులోకే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇంకా స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 2 టమాటాలని మెత్తగా ప్యూరీ పట్టేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరీ పట్టుకొని ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు అలా ముక్కలుగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ప్యూరీ లాగా వేస్తే ఏంటంటే మనకు మసాలా మంచిగా ఉంటుందన్నమాట. అన్నానికి మసాలా బాగా పట్టుకుంటుంది. ఇలా టమాటో పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ పేస్ట్ని అయితే నూనెలో మంచిగా మగ్గించిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగును వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెరుగును యాడ్ చేయాలండి. ఇలా పెరుగును వేసుకొని అంతా కూడా మంచిగా కలుపుకుంటూ కాసేపు మగ్గించాలన్నమాట. ఇది కూడా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి అయితే మసాలా పొళ్ళన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు కారం వేస్తున్నానండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఈ మసాలా అంతా కూడా మంచిగా వేగేలాగా చూడండి, ఇలా అంతా కూడా కలిపేసుకొని నూనె అంతా పైకి తేరే వరకు మగ్గించాలండి. ఆయిల్ అంతా కూడా పైకి తేరిన తర్వాత ఇందులో మనమైతే ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకే మనం అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పిరికెడు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని ఈ మసాలాలో ఎగ్స్ని కాసేపు మగ్గించాలండి. ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి మంచిగా పట్టుకుంటుందన్నమాట.
కావాలంటే ఈ స్టేజ్లో మీరు కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక పావు గ్లాస్ అనుకోండి, ఒక పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గించారంటే ఈ ఎగ్స్కి మసాలా ఫ్లేవర్ అంతా కూడా పట్టుకుంటుంది. ఇంకా మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని నిండుగా వాటర్ యాడ్ చేసుకొని అందులో కూడా సాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఉప్పును కూడా వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాగా ఉడికించాలి. రైస్ అనేది 70 to 80% వరకు ఉడికేట్టుగా చూసుకోవాలి. అవి ఉడికేలోపు మనకి ఇక్కడ చూడండి ఈ గ్రేవీలో ఎగ్స్ కూడా మంచిగా మగ్గిపోయాయి. తర్వాత ఈ ఎగ్స్ని అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం రైస్ వేసిన తర్వాత ఈ ఎగ్స్ని అయితే వేద్దాము మీద. ఇంక ఈ గ్రేవీ ఉంది కదండి, ఈ గ్రేవీ మీదకే ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉడికిందో చూసుకొని. ఒక 70 to 80% వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా అంటే విరిగిపోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టుగా ఈజీగా సాఫ్ట్గా విరిగేట్టుగా చూసుకోవాలి. అలా అని మరీ మెత్తగా చేసుకోవద్దు, గుజ్జులాగా అయిపోతుంది. కొంచెం చూసుకుంటూ ఇంకా వాటర్లోంచి ఆ రైస్నంతా కూడా ఒక స్ట్రైనర్లో వేసుకొని కాసేపు డ్రైన్ అవ్వనివ్వాలి. తర్వాత చూడండి ఇందులోకి ఈ మసాలా ముద్ద మీదకి రైస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్నంతా యాడ్ చేసుకొని పరిచినట్టుగా అంతా కూడా ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం, అలాగే నెయ్యి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇలా పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. బిర్యానీలో నెయ్యి కంపల్సరీ అనమాట. ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. అలానే మరి ఎక్కువ వేస్తే చప్పబడిపోతుంది మసాలా అంతా కూడా. ఒక 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అర చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మరసం అంతా కూడా పిండుకొని కొన్ని వాటర్ అయితే చిలకరించుకోవాలండి. మీరు ఈ రైస్ని స్ట్రెయిన్ చేసినప్పుడు వచ్చే వాటర్ ఉంటాయి కదా, అవైనా ఒక పావు గ్లాస్ వాటర్ని అయితే పోసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ ఆవిరంతా కూడా బయటికి పోకుండా మూతకి ఏదైనా హోల్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా క్లోజ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి 20 to 25 మినిట్స్ పాటు దీన్ని అయితే సిమ్లో పెట్టి బాగా దమ్ముకి పెట్టేసేయాలన్నమాట. చూడండి 25 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. రైస్ అయితే పొడి పొడిగా ఎంత సూపర్గా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేనండి, అంత రుచిగా తయారైంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో చేసుకొని చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ముందే చెప్పాను కదా, ఒక పీసెస్ ఉండవు కానీ అచ్చు మనం హోటల్లో బిర్యానీ తిన్నట్టుగా ఉంటుంది. ఇలా అంతా మసాలాని కొంచెం మీదిగా అనుకున్నట్లయితే ఇంకా మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్లే. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. నేనైతే వాళ్ళ లంచ్ బాక్స్లోకి చేశాను. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టంగా తిన్నారంట. చూడండి ఇలా రైస్నంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకున్నాను చూడండి. మంచి మసాలా ఫ్లేవర్ తోటి సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.